హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నైట్ అయితే నేను జిమ్మే దగ్గరికి వచ్చేసినాను. ఇక్కడికి వచ్చి చూడగానే మా బాబా చికెన్ ఒకటి తెమ్మన్నాడు. అది మా బాబా చెప్పిన చికెన్ అయితే ఇదైతే లేవు, మొత్తం గుండెకాయలు అయితే తెమ్మన్నాడు. ఆ గుండెకాయలు అయితే ఇలా అసలు లేవు, చూస్తానే ఉన్నాను. 2 దిక్కులు ఉన్నాయి బాక్సులు అయితే. ఆ 2 బాక్సుల్లో చూసాక కూడా మా బాబా చెప్పినవి ఏమిటి అన్నారు. గుండెకాయలు అయితే చెప్పాడు. ఆ గుండెకాయలు ఇవే చూడండి ఎలా ఉన్నాయి, ఎర్రంగా అయితే గోల్డ్ లోపల ఉండే గుండెకాయలు అనమాట. మొత్తానికి అయితే ఈ జిమియాలో అయితే లేవు. నేనున్న ఏరియా జిమియా అనమాట. ఈ జిమియాని కూడా చాలా వీడియోలో కూడా మీకు చూపెట్టేస్తున్నాను. నేనున్న మందక అయితే చాలా పెద్ద మందక. అది మందకాలో నేనున్న మందక ఏరియాలో వచ్చి చాలా అంటే చాలా పెద్ద జిమియాలు అయితే, పెద్ద జిమియాలు చాలా ఉన్నాయి. 5-6 ఉన్నాయి అనమాట జిమియాలు. ఇప్పుడైతే వెనక్కి అయితే మొత్తానికి అయితే రివర్స్ అయితే వెళ్తున్నాను. రివర్స్ పోయే ముందర కాడ ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు డ్రైవింగ్ కు వెనక ముందు చూసుకొని మరీ డ్రైవింగ్ చేసుకోండి. ఎందుకంటే అడ్డదిడ్డాలుగా బండ్లు పెట్టేసి మనల్ని గుద్దేసి కూడా మందే తప్పు అంటారు. తప్పంటారు. జాగ్రత్తగా చూసుకొని మరి డ్రైవింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే గత 10కి అయితే వచ్చేసినాను చూడండి. ఇప్పుడు ఇది గత 10 అనమాట జమియా అది. ఈ జమియా కూడా చాలా పెద్దది. చాలా అంటే చాలా పెద్దది. ఇంత ముందుగా చూపించాను కదా, గత 2లో మేము ఉండింది. గత 2లో ఫస్ట్‌లో పోయిన జమియా. ఆ జమియాలు అయితే లేవు. మొత్తానికి ఈడికొచ్చాను. ఈడ ఒకటి కనిపించింది అబ్బా! మొత్తానికి ఆడ అట్ట బాక్స్ ఏదాడనైతే మొత్తానికైతే గుండెకాయలు అయితే నాకు మా బాబా చెప్పిన గుండెకాయలు అయితే దొరికేసినాయి. మొత్తానికైతే గుండెకాయలు పాల డబ్బా అయితే తీసుకొని కౌంటర్ కాడికి అయితే పోతాం. ఈ కోవేట్‌లో చికెన్ వచ్చి జిజాజ్ అంటారు. మొత్తానికైతే కౌంటర్ కాడ పోయి ఎంత అయింది ఏమిటిదని వివరంగా చెప్తాను చూసేయండి. ఈ గుండెకాయల కోసం 2 జమీలు అయితే తిరిగేసినప్పుడు కౌంటర్ కాడికి వచ్చి బిల్ అయితే ఏపించుకొని 2 దినాలు 17 ఫిల్స్ అయితే ఒక బై నర్సరీలో కలిసి